న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గాస్పల్ లోకల్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా సంఘ సభ్యులు మున్సిపాలిటీలో సువార్తను ప్రకటించారు. ఈస్టర్కు ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారం అని, ఈరోజు యేసుక్రీస్తు మరణానికి ముందు జెరూసలేంలోనికి విజయవంతమైన ప్రవేశాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ జన సమూహము తాటి ఆకులు ఊపుతూ హోసన్న జయం అని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికిన సాంప్రదాయాన్ని అనుసరించి వివిధ చర్చిలలో తాటి ఆకులు పట్టుకుని వీధుల గుండా ఊరేగింపులో పాల్గొంటారు. దీన్ని మట్టల ఆదివారం అని అంటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ మధుబాబు, అధ్యక్షులు యేసుపాదం, ఉపాధ్యక్షులు తిమోతి, సెక్రటరీ టి రాజు, జాయింట్ సెక్రటరీ దేవయ్య, ట్రెజరర్ సుకుమార్, కమిటీ మెంబర్లు విల్సన్, మార్క్ సంఘ సభ్యులు, యువకులు, విశ్వాసులు, స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాటలు ఫలించాలి నాయన, మీకు మహిమ కలగాలి, ప్రజలకు దీవెన కలగాలి. అటు కృప దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ప్రతి ఒక్కరికి ప్రభువుగా రావడానికి, అలాగే మనిషిని నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యం అనగా స్వర్గము, ముక్తి లేదా మోక్షం అని చెప్పబడేటువంటి ఆ మంచి లోకానికి మనిషిని తీసుకువెళ్ళడానికి దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల మరి నరకం నుంచి తప్పించుకోవచ్చు, అలాగే నిత్యము ఆనందంతో గడిపేటువంటి పరలోక రాజ్యానికి వారసులు కావచ్చు. కాబట్టి ఈ వార్తను మీకు తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తును నమ్ముకోగలిగితే గనక ఆయన నరకాన్ని తప్పిస్తాడు, జీవితాలను మారుస్తాడు, ఆశీర్వదిస్తాడు, చివరికి ముక్తికి కూడా, మోక్షానికి కూడా చేరుస్తాడు. కనుక యేసే పరలోకానికి మార్గం, ఆయన తప్ప వేరే మార్గము లేదు. కనుక ఈ విషయాన్ని తెలుసుకుని గ్రహించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాము. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్య, మీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆ బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరి అవగాహనలోనికి నా తండ్రి ప్రభా మీరు రావాలని ప్రార్థిస్తున్నాం. సృష్టికర్తవు నీవని, మనిషిని ప్రేమించిన దేవుడవు నీవని, నాయన మనిషిని నరకములో వెళ్ళనీయకుండా తప్పించడానికి నాయన శిలువ మీద ప్రాణం పెట్టిన దేవుడవు నీవే అని, మిమ్మలను నమ్ముకోగలిగితే సన్మార్గంలో నడిపిస్తావని, నీతితో న్యాయంతో నడిచేలా చేస్తావని, గొప్ప కార్యాలు చేస్తావని, ఆయన చివరికి పరలోకములోనికి అనగా ముక్తి మోక్షంలోనికి నడిపిస్తావని నా తండ్రి తెలియపరచడం జరిగింది. కనుక విన్నటువంటి వారి హృదయాలలో మీ కార్యాలు జరిగించండి. మీ నామం, మీ వాక్యం మహిమపరచబడినట్లు కృప చూపించండి. యేసు నామంలోనే ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. ఆయన శరీరధారిగా జీవించినటువంటి దినాలలో మరణానికి ఒక 4 రోజుల ముందుగా ఆదివారం రోజున ఆయన గాడిద మీద ఎక్కి ఊరేగింపుగా యెరూషలేం మందిరానికి ఆయన మరి విజయ ప్రవేశం చేసినటువంటి దినం. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మెస్సయ్యగా మరి ప్రజలందరికీ కూడా తను తాను కనపరుచుకున్నాడు. ప్రవచనాలు ఆయన గురించి ఏమైతే వ్రాయబడ్డాయో దానిని అక్షరాల అక్కడ ఫుల్ఫిల్ చేశాడు, నెరవేర్చాడు. కనుక మరి ఆయన కేవలం యూదుల కోసమే కాదు, ఆయన సర్వమానవాళికి ఆయన రాజై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆ రాజుని అందరికీ పరిచయం చేయడం కోసమే ఈ స్వార్థ ర్యాలీని సంఘంగా మరి చేయడం జరిగింది. ఈ విషయంలో మరి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలి. సహకరించిన పోలీస్ వ్యవస్థ అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.